నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే. శ్వేత ఇన్సిడెంట్ అంతా మనం మాట్లాడుకున్నాం కదా. చూడడానికి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు, కానీ ఆమె గర్భిణి, ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి తనకన్నా కూడా పుట్టబోయే బిడ్డ మీదే ఆశలు ఎక్కువగా పెట్టుకుంటుంది. ఎలా పుడతారా, ఎలా ఉంటారు అని. ఒకవేళ తనకి ఏదైనా చెడు ఆలోచన, అంటే ఏదైనా చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా లోపల ఉన్న బేబీ దాన్ని లాగేస్తుంది. అంటే నేను చచ్చిపోయినా నా వల్ల ఇంకొక బేబీ చనిపోవడం ఏంటి అని సహజంగా స్త్రీ ఆలోచన ఎట్లా ఉంటుంది. బట్ ఇవన్నీ కాదనుకుని, అంటే ఇంత డేంజర్ ప్లేస్లో నేను ఉన్నాను, రేపు పొద్దున నా బిడ్డ కూడా ఉండకూడదు అని అనుకుని ఉందేమో. ఆ టైంలో ఆమె మానసిక స్థితి ఎట్లా పరిగెట్టి ఉంటుంది అంటారు? జనరల్గా ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ధైర్యం సరిపోవాలి. ఫస్ట్ ధైర్యవంతులు అనుకుంటాం, కానీ ఆ పిరికి వాళ్ళు చర్య, పిరికి చర్య అయినప్పటికీ చనిపోయే ముందు ధైర్యం ఉంటుంది. ఆ ధైర్య విచక్షణ కోల్పోతుంది. ఒక బలహీన క్షణంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎంత బలంగా ఉంటుందంటే, ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకోకూడదని అనిపించినప్పటికీ ఆ కారణాలన్నీ కొట్టేస్తుంటుంది. అలా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ భవిష్యత్తు నాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో పాప పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంకొకటి, వీళ్ళు తరచు కూడా ఏం చెప్తున్నారు, విడాకులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు, నేను విడాకులు ఇస్తాము, విడాకులు అప్లై చేసుకో, వేరే కాపురం చేసుకో, నేను వేరే పెళ్లి చేసుకుంటాను, తరచు ప్రపోజల్స్ పెట్టారు. అంటే ఆమెకు అర్థమైందంటే ఇది పొసగని సంసారము, ఇతనితో పొడుగు జీవితం వెళ్ళను, అలాంటప్పుడు నేను డైవర్స్ తీసుకుంటే నా పాప భవిష్యత్తు ఎలా, మళ్ళీ రెండో వివాహం ఏంటి, తర్వాత ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఊహించుకొని దీనంతటికీ ఒక పక్కన పెడితే శ్రవణ్ గారు, ఇప్పుడు అమ్మాయి కష్టంలో ఉంది, ఇబ్బందిలో ఉంది, మానసికంగా శారీరకంగా ఇంత ఇబ్బంది పడుతుంది కదా, అత్తింటి సపోర్ట్ లేదు. పేరెంట్స్ ఏం చేశారంటారు? పేరెంట్స్ ఇక్కడ అదే జరుగుతుంది. అక్కడ వెంట కూడా ఏం చెప్తున్నాను, మీ తల్లితో మాట్లాడొద్దు అని చెప్పి కండిషన్స్ పెట్టారు. 10 రోజులు 15 రోజులు ఈమె నిండు చూలాలు ఉన్నప్పుడు కూడా చిన్న సంఘటనతో మీ అమ్మతో మాట్లాడుతున్నావు, నువ్వు తరచు ఇక్కడ జరిగే సంఘటనలన్నీ చెప్తున్నావు, చెప్పడంతో ఆమె నన్ను అడుగుతుంది, మమ్మల్ని అడుగుతుంది, లేదా ఆమె కూడా ఏం చేస్తుంది, తల్లిదండ్రులు చెప్తే ఏమవుతుంది, ఆ తల్లి ఏం చేస్తుంది, డైరెక్ట్ అబ్బాయిని అల్లుడి గారిని అడగడం కానీ అయ్యపురాలను అడగడం కానీ జరుగుతుంది. ఇదేది సంబంధం లేనప్పుడు ఏం చేస్తుంది, ఇవేవి ప్రయత్నాల్లో విఫలమైనప్పుడు వీళ్ళ మధ్య ఉన్నట్టు మధ్యవర్తులు ఉంటారు కదా, దగ్గర బంధువులు, వాళ్ళకి చెప్పుకోవడం, ఏమండి మీ వాళ్ళు ఇలా అంటున్నారు, సరే చూడండి అని చెప్పుకుంటారు. అప్పుడు వీళ్ళు ఈగో ఫీల్ అవుతారు, అంటే పరుగు పోయినట్టుగా ఫీల్ అవుతారు. వాళ్ళు వచ్చి చెప్తారు, థర్డ్ పార్టీ వచ్చేసి ఏమ్మా ఇలా ఇంత విచక్షణ లేక ఎలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతారు ఉండొచ్చు. అక్కడ తల ఉంపుగా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాడు ఏం చేస్తున్నాడు, మీరు మీ అమ్మకి ఏం చెప్పొద్దు, మీరు ఫోన్ మాట్లాడుతూ 15 days మాట్లాడలేదట ఒకసారి. 15 రోజులు ఒక నిండు చూలాలు. అది ఎలా ఉంటుంది, తల్లి ప్రాణం ఎలా ఉంటుంది. అత్తగారింటున్న బిడ్డకు రోజు ఫోన్ చేసుకుంటే కానీ తృప్తి లేనటువంటి విధానాలు ఉంటాయి. తల్లి అంటే ప్రేమ అలాంటిది. ఒక గర్భిణీకి ఫోన్ చేయొద్దని కండిషన్ పెట్టాడంటే ఎంతో దుర్మార్గమే. చూడండి, 20 ఏళ్ళు ఉదయాన్నే లేవగానే కాదు, తల్లి తడితే తప్ప ఆడపిల్లలు మాక్సిమం లేవరు. ఈ రోజుల్లో అమ్మ లేపాల్సిందే. అవునండి. ఓకే, ఇప్పుడు మేము మా ఇంటికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు కూడా అంత నిద్రపోతుంది, చాలా టైం అయింది అంటది అమ్మ. పడుకునేటప్పుడు వాళ్ళ దగ్గరే పడుకుంటాము. అంటే పొద్దుట లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అమ్మతో ఉండే వాళ్ళతో అసలు మాట్లాడుకు అని అంటే ఆడపిల్ల ఏమైపోవాలి. ప్రెగ్నెంట్ పీరియడ్ ఎంత ఒంటరికి. ఇప్పుడు అంటే అత్తగారింట్లో ఆడపడుచుల నుంచి కోఆపరేషన్ లేదు, అత్త నుంచి లేదు, మామూలు నుంచి లేదు, భర్త నుంచి లేదు, అవతల భవిష్యత్తు కనిపిస్తలేదు. తల్లి ఒంటరిది. తల్లి ఏం చెప్పానా తల్లి సమస్యలు ఎదుర్కొంటుంది. తల్లిని బాధపడతాను, బాధ పెడతాను అన్న బాధ, ఇదంతా ఆత్మహత్య, ఒకరికి సంఘర్షణ. ఈ రకంగా చెప్పాలంటే ఆమె మానసికంగా చాలా హింసించారు. ఇది మానసిక హత్య అని చెప్పాలి. అని ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య అనే చెప్తాను నేను. సో ఈ విధంగా ఆత్మహత్య చేయడానికి పరిస్థితులు వస్తే ఆమె వైజాగ్ బీచ్కి వెళ్ళింది. శవమే తెలియనప్పుడు ఆ ఇసుకలో కూరుకుపోయి ఉండడం, పైగా వస్త్రాలు ఏవి లేకుండా లో దుస్తులతోటి ఆమె డెడ్ బాడీ దొరకడం కొంచెం అనుమానంగా ఉంది. ఇక్కడ అనుమానిస్తానికి కూడా అవకాశం ఉంది. కానప్పటికీ అంటే ఏదైనా జరిగి ఉండొచ్చు అని ఆలోచించినప్పటికీ వాస్తవానికి ప్రాబబిలిటీస్ ఏంటంటే, సముద్రంలో నీళ్ళల్లో పడినప్పుడు జనరల్గా ఏదైనా ప్రమాదశాత నీళ్ళలో పడ్డా, చెరువులో పడినా మొదటి 2 నిమిషాలు 3 నిమిషాల వరకే మనిషి మన ఊపిరి ఆడుతూ ఉంది. ఎప్పుడైతే ముక్కు మొత్తం మునిగిపోయిన తర్వాత నీళ్ళైతే ఎప్పుడే మింగిన తర్వాత ఊపిరితిత్తుల్లో కూడా వాటర్ నిండిపోయి ఉంటుంది. ఊపిరితిత్తులు నిండిపోయినప్పుడు గాలి వెళ్ళడానికి అవకాశం లేదు. సో ఇమీడియట్ 3 నుంచి 5 నిమిషాల్లో చనిపోతారు. అంతకన్నా ఎక్కువ బ్రతకడానికి అవకాశాలు చాలా తక్కువ. అందులో సాల్ట్ వాటర్, అది పైగా తనకు తానుగా దుంకి ఉండవచ్చు కదా, స్పీడ్ ఫోర్స్గా లోపలికి వెళ్ళి ఉంటుంది.
సో లేదా హలలు లోపలికి లాక్కెళ్తాయి. సో చనిపోవడానికి 3 నుంచి 5 నిమిషాలు ఎక్కువ టైం పట్టకపోవచ్చు. దీంతోపాటు సముద్రంలో అలలు ఎత్తుగా వచ్చినప్పుడు పొట్టుగా వచ్చినప్పుడు అలలోకి ఏంటంటే చనిపోయినప్పుడు కింద పడినప్పుడు వస్త్రాలుగా ఇవి ఏంటంటే బటన్స్ విడిపోవడం కానీ చినిగిపోవడం కానీ లూజ్ అవ్వడం కానీ జరుగుతుంది. అలల తాకిడికి ఆ చీర లాంటి ఏదైనా ఉంటే అది చినిగిపోయి ఉండవచ్చు, కొట్టుకుపోయి ఉండవచ్చు, లేదా నీళ్ళల్లో కానీ అక్కడక్కడ ఏదైనా కర్రలు కానీ ఇప్పుడు మనం సీసాలు ఏదైనా ఉన్నప్పుడు దాన్ని తట్టినప్పుడు ఆ క్లాత్ అక్కడే ఉంటుంది. ఈ శవం వాటర్ ఫోర్స్కు ఈ శవం ముందుకు వచ్చి ఉండవచ్చు. ఆ ఇసుక కూడా వాటర్కి కూడా కదులుతుంది కదా, అక్కడ ఇరుక్కు ఉండవచ్చు. లేదా తాను ఆత్మహత్య కోసం అక్కడికి వెళ్ళి ఉంటే ఎవరైనా ఆకతాయిలు జనరల్గా ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడం అందరూ చూసేటువంటి ప్లేస్లో చేసుకోరు కదా, ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్కు చాటు నిర్మానుషం ప్లేస్కు గుబురుగా ఉన్న ప్లేస్కు పొదల చాటుకు పోతారు. అలాంటి వైజాగ్ బీచ్లో కొంచెం దూరంగా వెళ్ళి ఉంటే అక్కడ దూరంగా చాటుగా ఉన్న ప్లేస్లో ఇలాంటి వాళ్ళకే కాదు ముందుగా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తానికి అవారా బ్యాచ్ కూర్చుంటుంది. అంటే గంజాయి బ్యాచ్ కానీ, మందు పార్టీ చేసుకునే వాళ్ళు, డ్రగ్స్ బ్యాచ్ కానీ, టైంపాస్ చేసే దొంగలు, స్ట్రీట్లో తిరిగి అవారా తిరిగి బిచ్చగాళ్ళ టైప్లో ఉంటారు కదా వాళ్ళు, వీళ్ళంతా కూడా చాటుగా ఉంటారు. ఈ ఒంటరిగా వచ్చే మహిళను చూసి ఏమైనా చేశారా ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బహుశా అలాంటిది ఏం జరిగి ఉండకపోవచ్చు. ఒకవేళ ఇక్కడ అనుమానం సస్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ సస్పెక్ట్ చేయడానికి ఏంటంటే ఆమె బట్టల్లో లేకపోవడం ఒకటి, ఇక్కడి నుంచి వీళ్ళకి డిఫెన్స్ భర్త మణికంఠ వాళ్ళకి మేము చంపలేదు, ఎవరో చంపి ఉన్నాడు అయితే మేము చంపక అంటే వీళ్ళు కేసు నుంచి బయటపడడానికి దీన్ని కొంచెం ఈ ఫ్యాక్ట్ని కొంచెం హైలైట్ చేసుకుంటున్నారు. బహుశా అలాంటిది ఏం జరగకపోవచ్చు. ఒకవేళ జరిగినా కూడా ఫోరెన్సిక్ ఇప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ వస్తుంది. ఒకవేళ ఏదైనా సంఘటన జరిగినా మొదటి 2 హంతకులు వీళ్ళవుతారు. ఏది భర్తను ఆడపడుచు భర్తను ఇద్దరును ఇంకా ఆత్మహత్య ప్రేరేపించడానికి. సో వీళ్ళు అంతకులుగా ట్రీట్ చేయొచ్చు. వీటితో పాటు ఎక్కడైనా జరిగితే ఏదైనా జరగడానికి సంఘటన జరిగితే వాళ్ళు అంతకులు ఉంటారు. లేదా సంథింగ్ ఇంతటితోటి ఆత్మహత్యగా భావిస్తే వీళ్ళు హత్య చేసినట్టుగా మనం హత్యా నేరం కింద శిక్షించాల్సి ఉంటుంది. ఓకే, నిజమే అక్కడ ఏది జరగలేదు, ఈమె ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్యగానే భావించవచ్చు. కానీ ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది కదా, సో మరి దానికి ఎవరినన్నా బాధ్యుల్ని చేస్తారంటారా, తగిన శిక్ష పడచ్చు అంటారా మీరు? వాస్తవానికి ఏంటంటే ఈమె ఆత్మహత్యకు ప్రేరేపించింది, ఆత్మహత్య చేసుకునేలా చేసిన వీళ్ళందరికీ కూడా హత్యా నేరం లాంటి శిక్షలే ఉంటాయి. భర్త ఉండాలి, ఎవరైతే ఆడపడుచు హస్బెండ్ ఉన్నారో వాళ్ళు ఉండొచ్చు, అత్తగారు ఉండొచ్చు, ఆడపడుచులు ఉండొచ్చు, ఎవరుంటే వాళ్ళందరికీ కూడా తగినటువంటి నేరారోపణ ప్రకారం సెక్షన్ల ప్రకారం శిక్షార్హులు అవుతారు. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే తను శ్వేత అనే అమ్మాయి భర్తని ఇప్పటికి కూడా అంటే చనిపోయే ముందు కూడా సేవ్ చేయడానికి ప్రయత్నం చేసింది. అంటే ఏంటంటే ఆయన మీద ఏం కంప్లైంట్ రాయలేదు, అత్తగారి మీద కంప్లైంట్ చేయాలి. ఇక నా అంతలో నేను పోతున్నాను, నువ్వు హ్యాపీగా ఉంటావు కదా, నీకు కావాల్సింది అదే లైఫ్ కదా అంటే అక్కడ ఎవరైనా జనరల్గా కొన్ని ఇలాంటి సందర్భంలో నా చావుకు నువ్వే కారణం, నువ్వు పలానా అనడం అంటే నేను చనిపోతాను. ఆయన కూడా ఇక్కడ మెచ్యూరిటీ చూపించింది. మెచ్యూరిటీ అనకూడదు, ఏమో తప్పని అలా చెప్పాలి. మామూలుగా చెప్పాలంటే భర్తను తగిన శిక్షించుంటే బాగుండేది, కానీ అప్పటికి కూడా భర్త క్షేమాన్ని కోరుకుంది. ఆ పాప అలా కోరుకోకుంటే బాగుంటుందని నా వ్యక్తిగత ఉద్దేశం. సో భర్త అంటే ఎంత ప్రేమగా చూసుకుంటుంది అంటే ఇక్కడ తన చావడానికి కారణమైన ఎవరిని కూడా నిందించలేదు, ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు. అంటే ఎంత మానసిక సంఘర్షణ పడింది. ఆమెలో అంత మెచ్యూరిటీ ఉన్నా కూడా ఇక భవిష్యత్తు గురించి ఆలోచించి భద్రత లేదు, రక్షణ లేదు, ఈ నిస్సహాయ స్థితిలో ఆమె చనిపోవడానికి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. అంత వెళ్ళిపోయి వైజాగ్ బీచ్ వరకు ఒంటరిగా వెళ్ళి అది దూకే బదులు ఎలానో ఒక్కతే వచ్చింది కదా, అదే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినా బాగుండేది, అమ్మకి చెప్పుకున్నా బాగుండేది. అదే నేను చెప్పేది అంటే ఈ తరం నుంచి కాదు, ఇప్పటి నుంచి కానీ ఎప్పటి నుంచి అయినా సరే చనిపోవాలని నిర్ణయం తీసుకుని ఒక్క నిమిషం ఆలోచించాలి. ఇది కాకుండా జీవితం ఇంకా వేరే జీవితం ఉంది, ఇంకోలా ఉంది. ఆ బలహీన క్షణం నుంచి ఇలా కంటూ భర్త లేడు, ఎవరు లేరు, ఒంటరిగా బ్రతకొచ్చు, తప్పేం లేదు. సమాజ సేవ చేసుకోవచ్చు. ఏదన్నా తోయినప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళండి, పర్సనల్ డెవలప్మెంట్కి వెళ్ళండి. మీరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదుకి వెళ్తే ఫస్ట్ ఇక్కడ ఈ రోజుల్లో జరుగుతున్న విధానం ఏంటంటే ఇలాంటి డొమెస్టిక్ ఏ కంప్లైంట్ వెళ్ళినా కానీ ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ తీసుకోరు. అంటే దట్ మీన్స్ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయడానికన్నా ఫస్ట్ మీరు అక్కడ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళండి. మీరు భరోసా సెక్షన్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ చెప్పండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే జనరల్గా పీరియడ్ నాకు చెప్పు ఏం జరిగింది, ఎవరు చంపాడు, ఇవన్నీ అడుగుతుంటారు. ఇలాంటి కేసుల సందర్భంగా అసలు పోలీస్ విభాగం వాళ్ళు మీరు ఏదైనా మంచి స్టేషన్ మంచి అడ్మినిస్ట్రేషన్ సిఐ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే తనకు వివరాలు కూడా వినడు, ముందు భరోసాకి వెళ్ళి అక్కడ చెప్పుకోండి, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఇక్కడ మన తెలంగాణ పోలీసులు కొంచెం ఇలాంటి విషయంలో కానీ లేదా మొదటి నుంచి కూడా పోలీస్ విభాగంలో ఈ భరోసా ఇచ్చి కౌన్సిలింగ్లో డొమెస్టిక్ యాక్ట్ విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలా ఎవరన్నా చేసి ఉండాలి. శ్వేత కూడా వాళ్ళు వెళ్ళి ఉంటే బాగుండేది, చాలా బాగుండేది. సో ఏది ఏమైనా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిపోయింది. సో మరొకసారి ఏ ఆడబిడ్డకు ఇలా జరగకూడదు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. అలానే శ్వేత ఆత్మహత్యకు ఎవరైతే
వెనక అయితే ఉన్నారో వాళ్ళను చట్టం ఖచ్చితంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.